రాంచీలో ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి. రాహుల్ గాంధీ శిబు సోరెన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు జరిగాయని, సోరెన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి రాహుల్ మద్దతు ఉపసంహరించాలని కోరారు. జంజీకి ఏ పార్టీ అయినా ఒక్కటేనా? కమలంపై తిరగబడ్డట్లే కాంగ్రెస్ను కాక్రోచ్లు ప్రశ్నిస్తాయా? నెల రోజులుగా జరుగుతున్న జార్ఖండ్ ఆందోళనలు ఇప్పుడు తీవ్ర రూపం దాల్చాయి. ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షలో జరిగిన అవకతవకలపై విచారణ చేయాలని, పాత పరీక్షలు రద్దు చేయాలని విద్యార్థులు ఆందోళన చేశారు. తమ డిమాండ్లపై జేఎంఎం కాంగ్రెస్ కూటమి నిర్దిష్ట చర్యలు తీసుకోవడంలో విఫలమైందని ఆరోపిస్తూ నిరసనకారులు రాంచీలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ల దిష్టిబొమ్మలను దహనం చేశారు. సోరెన్ నేతృత్వంలోని ప్రభుత్వం మరోసారి విద్యార్థులను చర్చల కోసం ఆహ్వానించారు. దీంతో తమ డిమాండ్లను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారంటూ మండిపడ్డారు యూత్. ఈ దిష్టిబొమ్మల దహనం జార్ఖండ్ లోని వివిధ జిల్లాలకు సైతం పాకింది. అక్కడ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన చేశారు. ఉద్యోగార్థుల భవిష్యత్తుకు సంబంధించిన సమస్యలపై ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి నిరసనలే కనిపించాయి. డిమాండ్ల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గబోమని ప్రకటించారు విద్యార్థులు. నియామక పరీక్షలలోని అవకతవకలపై సిబిఐ విచారణ, జేఎస్ఎస్సీ, సిజిఎల్ పరీక్షలను రద్దు చేయడం అనే మా రెండు డిమాండ్ల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గబోమని తేల్చి చెప్పారు. ఈ నెల 20న ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామని ఆందోళనకారులు ప్రకటించారు. విద్యార్థుల ఉద్యమానికి ప్రతిపక్ష నేత బాబులాల్ మరాండి సైతం మద్దతు పలికారు. విద్యార్థుల డిమాండ్లన్నింటినీ సీఎం తీర్చాలని కోరారు. उनको रतौंधी हो गया कि पता नहीं, समझ में नहीं आ रहा है, उनको कुछ दिख ही नहीं रहा। अब दिखाई देना बंद हो गया, खाली मुंह चल रहा है, देखते हैं कितने दिन चलेगा वो भी। लेकिन ना सिर्फ स्टूडेंट रिप्रेजेंटेटिव्स हो बल्कि बाकी सिविल ऑर्गेनाइजेशंस के भी रिप्रेजेंटेटिव्स हो, जो कि एक डेमोक्रेटिक मतलब बॉडी हो, जिसमें लोग जो है, जो स्टूडेंट्स हैं, जो स्टेक होल्डर्स हैं, जो पेपर दे रहे हैं, उनके कुछ रिप्रेजेंटेटिव्स हो। जैसे एक रूपेश पाल है, उनका बीपी, पल्स, शुगर वगैरह, टेम्परेचर सब नॉर्मल है अभी, ठीक है। एक सविता कुमारी है, उनका थोड़ा सा बीपी फ्लक्चुएट होता है लेकिन अभी ठीक है, अभी भी सही है। बीपी, पल्स रेट, टेम्परेचर सभी कुछ ऑलमोस्ट ओके है, अभी ठीक है। तो मतलब जितने लोग भी बैठे हैं अभी उनकी कंडीशन ठीक है, सही स्टेबल है, स्टेबल है, सभी वाइटल है। एक बार अपना नाम बता दीजिए। डॉक्टर गौरव, सदर अस्पताल रांची। నియామక ప్రక్రియను మరింత పారదర్శకంగా, సురక్షితంగా మార్చే లక్ష్యంతో చర్యలను ప్రకటించడం ద్వారా జార్ఖండ్ ప్రభుత్వం ఉద్యోగార్థులకు భరోసా ఇచ్చేందుకు ప్రయత్నించింది. అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్న పరీక్షలను రద్దు చేయడం, నియామక ప్రక్రియపై స్వతంత్ర విచారణ జరపడం వంటి తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు ఆందోళనను విరమించుకోబోమని నిరసనకారులు స్పష్టం చేశారు. జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసిన కాక్రోచ్ ఉద్యమకారులు ఒక ఎన్డీఏనే టార్గెట్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో రాంచీ ఉద్యమానికి సైతం సపోర్ట్ చేయాల్సి వచ్చింది. అయితే జంతర్ మంతర్ దగ్గర నీట్ పేపర్ లీక్ కు వచ్చిన మద్దతు తరహాలో జార్ఖండ్ పేపర్ లీక్ కు రాలేదు. నీట్ పేపర్ లీక్ విషయంలో బీజేపీని ప్రశ్నించిన గొంతుకలు జార్ఖండ్ లో జేఎంఎం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు. అయితే జంతర్ మంతర్ కాక్రోచ్లు రాంచీ వెళ్లలేదు. కేవలం మీడియాలో మాత్రం మద్దతు పలుకుతున్నట్లు చెప్పారు. జంతర్ మంతర్ దగ్గర లాఠీ చార్జ్ చేసినందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను రాజీనామా చేయాలని కోరిన కాంగ్రెస్, ఆప్ వంటి పార్టీలు జార్ఖండ్ ఉద్యమంపై మాత్రం కంటి తుడుపు వ్యాఖ్యలకే పరిమితమయ్యాయి. బీజేపీ అధికారంలో ఉంటే ఒకలా, తాము అధికారంలో ఉంటే మరోలా వ్యవహరిస్తున్నాయి. ఇక్కడ విద్యార్థుల భవిష్యత్తు కన్నా
రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉండటం కనిపిస్తోంది. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కానీ కాంగ్రెస్, ఆప్, సమాజ్వాదీ పార్టీలు మాత్రం జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి రాజీనామాను కోరడం లేదు. నీట్ పరీక్ష వివాదంపై జంతర్ మంతర్ కు వచ్చిన పలువురు స్వచ్ఛంద సేవా కార్యకర్తలు, బాలీవుడ్ నటులు రాంచీకి వెళ్లలేదు. కేవలం సెలెక్టివ్ గా మాత్రమే స్పందిస్తున్నారు. నసీరుద్దీన్ షా, ప్రకాష్ రాజ్, స్వరా భాస్కర్, సోనాక్షి సిన్హా వంటి వారు జార్ఖండ్ ఉద్యమంపై పెద్దగా పెదవి విప్పడం లేదు. అలియా భట్, కరీనా కపూర్, వరుణ్ ధావన్, షబానా ఆజ్మీ వంటి వారు జంతర్ మంతర్ నిరసనలకు మద్దతు తెలిపారు. కానీ రాంచీలో జరుగుతున్న ఉద్యమం గురించి పెదవి విప్పడం లేదు. నీట్ ఉద్యమ సమయంలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇలా పలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో జంతర్ మంతర్ ఉద్యమానికి, సీజేపీకి తెగ హైప్ ఇచ్చారు. బెబ్బికల్కి, కాక్రోచెస్ కి ఆఖరికి కాంగ్రెస్ పార్టీతో ఏదో రకమైన అగ్రిమెంట్ వస్తే కానీ వాళ్ళు ముందరకెళ్ళేది లేదు. ఎందుకంటే ఈవేళ దేశవ్యాప్తంగా చూస్తే చిన్న చిన్న శాతం పర్సెంటేజ్ సపోర్ట్ ఉన్నది వాళ్ళకి ప్రత్యేకంగా. అందువల్ల రాబోయే రోజుల్లో ఎక్కడెక్కడ ఎంత బలం ఉన్నది కాక్రోచెస్కి, నిజంగా ఒక ఫోర్స్ ఉన్నదా, వన్ ఇష్యూ పార్టీ అయితే వీళ్ళు ముందరకెళ్ళేది లేదు. ఆ ఇష్యూ వరకే ఉండిపోతారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి, జేఎంఎంకి నెగిటివ్ వస్తుంది. ఎందుకంటే దేశం అంతా వాళ్ళు ఏదో నీతులు చెప్పారు స్టూడెంట్స్ గురించి, యువకుల గురించి, సొంత రాష్ట్రం వచ్చేటప్పటికి ఏం చేయలేకపోతున్నారని మాత్రం వస్తుంది. అందువల్ల దిష్టిబొమ్మలన్నీ చేస్తున్నారు. కానీ ఇదంతా లోకల్గా అయిపోతుంది. ఏ మాత్రం ఒక మంచి సెటిల్మెంట్ కనుక అక్కడ జేఎంఎం గవర్నమెంట్ అక్కడ వచ్చే విద్యార్థులతో అజిటేషన్ చేస్తే అది చాలా పెద్ద సీరియస్గా అవే పరిస్థితి లేదు. కానీ ఎంతవరకు వెళ్తుంది జార్ఖండ్లో, ఎంత కోపం వస్తుంది వ్యక్తులకి, ఎంతమంది యునైట్ అవుతున్నారు, అది ఒక చాలా సీరియస్ ఇష్యూ. జేఎంఎం హేమంత్ సోరెన్, ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఇది సెకండ్ టర్మ్కి వచ్చాడు. యాంటీ ఇన్కంబెన్సీ వచ్చేస్తుంది. పాత మొహాలు తీసేయాలి అని ఢిల్లీలో అంటే ఆ పాత మొహాలు రాంచీ జమ్ కూడా తీయాలని అర్థం కదా. అందువల్ల ఆయనకు డైరెక్ట్ ఛాలెంజ్ అయిపోతుందా, అది ఇంకా మనం ప్రస్తుతం వెయిట్ అండ్ వాచ్. అందుకే కాక్రోచ్ జనతా పార్టీ వల్ల ముప్పు కాంగ్రెస్ కన్నా బీజేపీకే ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పట్ల కాస్త సాఫ్ట్ గానే ఉన్నారు. వచ్చే పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఇదే పరిస్థితి ఉండే ఛాన్స్ ఉంది. అందుకే యువతకు దగ్గరయ్యేందుకు బీజేపీ తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. దీంతో చాలా మంది యువత కాంగ్రెస్ ను సైతం ప్రశ్నించడం మొదలు పెట్టారు. జార్ఖండ్ లో విద్యార్థుల గొంతు రాహుల్ గాంధీకి వినిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు బీజేపీ నేతలు. జంతర్ మంతర్ దగ్గర లాఠీ చార్జ్ చేస్తే పార్లమెంటులో ప్రశ్నించిన వారు రాంచీ విషయంలో ఎందుకు స్పందించడం లేదన్నారు. అంటే ప్రశ్నించే తత్వం పెరగడంతో అన్ని పార్టీలు ఇబ్బంది పడుతున్నాయి.